హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పిల్లలు వచ్చే టైం అయితే అయిందండి. స్కూల్ నుంచి వచ్చేస్తూ ఉంటారు. రాగానే ఆకలి ఆకలి అంటాడు మా పెద్దోడు మా చిన్నోడు. వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే ఇంట్లో దోసపిండి ఉంటే పొంగనాలు అయితే చేసి పెడదాంలే అనేసి చేస్తున్నాను. పొంగనాలలోకి అయితే ఆనియను చూపిస్తాను మీకు ఏమేమి వేసేది. ఇదిగోండి, దోసపిండి అయితే తీసుకున్నాను. ఇందులోకి మనము సాల్ట్ కలుపుతా ఉన్నాను. సోడా, వంట సోడా కొంచెం, ఆనియను. ఇవి మా పెద్దోడు కానీ ఆనియన్ చూసినాడంటే అసలు తినడు, కాబట్టి సన్నగా దీంట్లో తుడిమేసి వేస్తూ ఉన్నాను. పొంగనాలలోకి కరివేపాకు, మిర్చి, ఆనియను, ఇవి శనగపప్పు ఇవన్నీ ఆయిల్లో వేయించుకొని వేసుకుంటే మటుకు చాలా టేస్ట్ బాగుంటాయి. కానీ అవన్నీ ఏం వేసినా మా పిల్లలు అయితే తినరు. ఊరికి నేను అవన్నీ వేసినా కూడా వేస్టే, కాబట్టి వాడికి ఇవన్నీ నచ్చవు. కాబట్టి అవన్నీ నేను ఏం వేయట్లేదు, ఇంతవరకే వేసి అయితే చేస్తున్నాను. పసుపు వేసాను, ఇంతే. ఇందులో కూడా ఈ ఎర్రగడ్డలు వెతుకుతూ ఉంటాడు, అస్సలు తినడు అనమాట. పొంగనాలు అయితే కావాలంటాడు, కానీ ఇవేం వేయకుండా చేయాలంటాడు మా పెద్దోడు. కానీ కొంచెం టేస్ట్ కోసమని నేను ఆనియన్ అయితే ఒకటి వేసేసాను. అలాగే కొంచెం లైట్గా శనగపప్పు అయితే వేస్తాను. ఇవన్నీ ఆయిల్లో కనుక మనం బాగా వేయించుకొని పొంగనాలలో వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి టేస్ట్. టైం అయితే అయింది, వచ్చేస్తూ ఉంటారు పిల్లలు. నేను ఫాస్ట్గా అయితే వేయాలి పొంగనాలు. కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పెన్నం అయితే పెట్టేసుకున్నాం. పెన్నం అయితే మా ఇంట్లో చిన్నది ఉంది, పెద్దది కూడా ఉంది అండి, కాకపోతే అది ఎందుకని అంత పెద్దది పెట్టలేదు, చిన్నది అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటాను. వీటిపైన కొంచెం ఆయిల్ వదిలేయాలా. చిన్న ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను. పొంగనాలు సెకండ్ టైం అయితే వేసాను. ఇప్పుడు మనం చట్నీ అయితే తయారు చేసుకుందాము. ఇదిగోండి, చట్నీకి ఆనియను, 2 స్పూన్ కారము. ఇది కొంచెం కారం తక్కువ ఉంది కాబట్టి 2 స్పూన్ వేసాను. కారం ఎక్కువ ఉంటే ఈ చట్నీ కూడా సరిగ్గా తినలేరు, చాలా కారం తక్కువ మా పిల్లలు తినడం అయితే. ఇదిగోండి సాల్ట్. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుని, ఇదిగోండి పొంగనాలు చట్నీ అయితే చేసేసాను. ఇప్పుడు పిల్లలు రాగానే తినేసి మళ్ళీ ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు. చూడండి నేను చేసిన పొంగనాలు బాగా అయితే ఉన్నాయి. మా పిల్లలు వచ్చిన తర్వాత వీటి టేస్ట్ చూసి ఎక్కడెక్కడ ఆనియన్ ఉన్నాయా అని వెతికి తింటారనమాట. మీరైతే కనుక చేసుకోవాలనుకుంటే ఆనియను, మిర్చి, కరివేపాకు, శనగపప్పు ఇవన్నీ ఆయిల్లో, జీలకర్ర ఆయిల్లో వేయించి బాగా ఇందులో మనం దోసపిండిలో కలుపుకొని పొంగనాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కానీ నేను అవన్నీ వేస్తే మాత్రం మా పిల్లలు తినరనమాట. మనం పిల్లలు తినేదానికోసమే కదా చేసేది, వాళ్ళు తినకపోతే ఊరికే వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఎలాగైతే తింటారో అలాగే చేశాను నేను. మీరు నేను చెప్పినట్టు చేసుకోండి, పొంగనాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకో వీడియో అయితే చేయగలుగుతాను. ఇదిగోండి పొంగనాలు అయితే సూపర్గా వచ్చాయి. ఓకే అండి, బాయ్.